హలో వెల్కమ్ టు పొలిటికల్ హెల్త్. సూపర్ స్టార్ రజనీకాంత్ 75 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ అదే నడక, అదే వేగం, అదే స్టైల్తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నారు తలైవా. అసలు ఈ వయసులో కూడా రజనీకాంత్ గారు ఇంత ఫిట్గా, ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన డైట్ ఏంటి? ఆయన పాటించే సీక్రెట్స్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 75 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుగ్గా, ఫిట్గా ఉండటానికి ఆయన పాటించే కఠినమైన ఆహార నియమాలు మరియు జీవనశైలి ప్రధాన కారణం. తన ఆహారంలో ప్రాసెస్ చేసిన చక్కెరను తీసుకోరు. సాధారణ తెల్లన్నం కంటే బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా వాడతారు. వీటికి బదులుగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారట. ఉదయాన్నే ఎక్కువగా తాజా పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకుంటారు. వీలైనంత వరకు ఇడ్లీ వంటి తేలికపాటి టిఫిన్స్ తీసుకుంటారట. మధ్యాహ్నం ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు మరియు బ్రౌన్ రైస్ లేదా చపాతీ తీసుకుంటారు. ఆయన నాన్ వెజ్ ప్రియుడైనప్పటికీ వయసు పెరిగే కొద్దీ మాంసాహారాన్ని చాలా తగ్గించారు. రాత్రి 8 గంటలలోపే డిన్నర్ పూర్తి చేస్తారు. రాత్రిపూట సూప్స్ లేదా ఉడికించిన కూరగాయలు లాంటి తేలికగా ఉండే ఆహారం మాత్రమే తింటారు. ఇది రాత్రి వేళల్లో జీర్ణక్రియ సులువుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి రోజంతా తగినంత నీరు తాగుతారు. సినిమా షూటింగ్స్ ఎంత బిజీగా ఉన్నా రజనీ గారు తన ఫిజికల్ యాక్టివిటీని అస్సలు స్కిప్ చేయరు. ఉదయాన్నే 1 గంట పాటు వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. ఇది ఆయన స్టామినాని పెంచుతుంది. కేవలం ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, మెంటల్ ఫిట్నెస్ కోసం ఆయన ప్రతిరోజు యోగా మరియు ప్రాణాయామం కూడా చేస్తారట. ఈ వయసులో కూడా ఆయన రెగ్యులర్గా జిమ్లో లైట్ వెయిట్ లిఫ్టింగ్ మరియు స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటారు. ఇది ఆయన ముఖంలో గ్లో పెరగడానికి, ఊపిరితిత్తులు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆయన రాత్రి 8 గంటలకల్లా డిన్నర్ పూర్తి చేస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఆయన స్విమ్మింగ్ చేయటానికి ఇష్టపడతారు. ఇది ఒక బెస్ట్ ఫుల్ బాడీ వర్కౌట్. రజనీ గారి లైఫ్లో అత్యంత కీలకమైన భాగం హిమాలయాలు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ బాబా గుహల్లో గంటల తరబడి ధ్యానం చేస్తారు. రజనీ గారు ఒక ఇంటర్వ్యూలో శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో, మానసిక ప్రశాంతతకు ధ్యానం అంత ముఖ్యమని చెప్పారు. ఈ మెడిటేషన్ వల్ల ఆయన నెగిటివిటీని, స్ట్రెస్ను పూర్తిగా దూరం పెడతారు. ప్రశాంతమైన మనస్సే మనిషిని ఎక్కువ కాలం యంగ్గా ఉంచుతుందని తలైవా నమ్ముతారు. రజనీ గారు రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే 5 గంటలకల్లా నిద్రలేస్తారు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఎలాంటి కఠినమైన డైట్లు, భారీ వర్కౌట్లు కాకుండా కేవలం క్రమశిక్షణ, సింపుల్ ఫుడ్, మెడిటేషన్ మరియు పాజిటివ్ థింకింగ్తోనే రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్లా దూసుకుపోతున్నారు. ఆయన లైఫ్ స్టైల్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మరి రజనీ గారి ఫిట్నెస్ సీక్రెట్స్లో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.